దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానములో నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసిన సత్యమును గ్రహించడానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో ధైర్యంగా ముందుకు కొనసాగే విషయమై దేవుడు మనకు కీర్తనల గ్రంథము 39వ అధ్యాయమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 13 వచనాలు మొట్టమొదటిగా చదువుకొని ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచూ ఉండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమముల నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టుదువు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు రాసినటువంటి 39వ కీర్తన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి విషమించినటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? తన విషమించిన పరిస్థితులకు కారణం ఏంటి? ఇప్పుడు పరిస్థితులు ఏంటి? నెక్స్ట్ పరిస్థితులు ఏంటి? అసలు ఏంటి అని తన లైఫ్ గురించి, అసలు జీవితం యొక్క విలువ గురించి, మొత్తం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. గత వారం కూడా మనం ధ్యానం చేసాము. 38వ అధ్యాయము. తనకున్నటువంటి విషమించిన పరిస్థితుల్లో కారణం ఏంటి అని అంటే తన పాపమే, తన దోషమే, తన మూర్ఖత అని జ్ఞాపకం చేసుకొని అది ఒప్పుకొని, మరి నా దోషంను ఒప్పుకుంటున్నాను, నా పాపమును ఒప్పుకుంటున్నాను, విచారపడుతున్నాను, నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి అని దావీదు దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం చూసాము. ఒకవేళ ఇది అదే సందర్భంలో రాసి ఉండవచ్చు, లేకపోతే మరొక సందర్భం అయి ఉండొచ్చు, మనకు పూర్తి సమాచారం లేదు. కానీ ఒకవేళ ఇక్కడ ఇండివిజువల్గా మనం చూసినప్పటికీ కూడా ఇక్కడ నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అంటూ ఉన్నాడు. నాలుక విషయం గురించి వచ్చేటప్పటికి మనము పాపము అనేది సొంత చిత్తము చేసుకోవడం, సొంత మార్గాల్లో వెళ్ళటం. అయితే డిఫరెంట్ వేస్లో అది ఆ పాపం అనేది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ చాలా మార్గాల్లో, వివిధ మార్గాల్లో అది రూపం దాల్చుకుంటూ ఉంటుంది ఆ పాపం. ఒకటి ఇక్కడ చూస్తే నాలుకతో చేసేటువంటి పాపము. మరి ఎదుటి వారిని దూషించటం కానీ, చిన్న చూపు చూసి మాట్లాడడం కానీ, దేవుణ్ణి నిందించటం కానీ,
లేకపోతే ఇలా నాలుకతో చాలా పాపం చేసేటువంటి అవకాశం ఉన్నది. నాలుకతో దీని గురించి మనం ఆలోచన చేయాలంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2-12 వరకు మనం చూసినప్పుడు అక్కడ నాలుకతో పాపము గురించి, నాలుకతో ఎలా పాపం చేస్తాము, అయితే నాలుకకు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి శక్తి ఏంటి ఇక్కడ వివరించడం జరిగింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2-12 వచనాల్లో కొన్ని మాటలు చదివితే 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుతాం కదా. గుర్రాన్ని మనం స్వాధీనపరచుకొని మనం చెప్పినట్టు అది వినాలి అంటే కళ్ళెం పెడతాం. అలాగే ఒక ఓడ అయితే 4వ వచనంలో, ఒక ఓడ అయితే చుక్కాని చేత అది త్రిప్పబడుతుంది. పెద్ద ఓడ కానీ చిన్నదైనటువంటి 4వ వచనం చివరి భాగం, మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత ఓడ త్రిప్పబడును అని రాజు. అలాగే మనుషుల విషయానికి వచ్చినప్పుడు 5వ వచనము, అలాగున నీ నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఇది నిప్పుతో పోల్చబడింది. నాలుక చేసేటువంటి ఆ పాపము అది ఎలా మరి పోల్చబడిందంటే నిప్పుతో పోల్చబడింది. అందుకే అంటున్నాడు క్రింద వచనాల్లో కూడా చూసినప్పుడు 6వ వచనము, నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇక్కడ మనం చూస్తే నాలుకకు ఎంతో శక్తి ఉన్నది. నాలుక చేత మనము మరి దేవుని పోలికగా క్రింద కూడా మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాము. 9వ వచనము, ఆ నాలుకతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపిస్తాము. అలాగే ఆశీర్వచనము పలుకుతాము, శాపవచనము పలుకుతాము, ఒక్క నోటి నుండే వస్తాయి. కాబట్టి నాలుక గురించి చాలా జాగ్రత్త వహించాలి. నాలుక ప్రభావము శరీరం మీద ఎంతో ఉంటుంది, ఆత్మ మీద ఎంతో ఉంటుంది. దాని యొక్క ప్రభావము మరి ఆత్మీయ జీవితాన్ని దేవుని నుండి దూరం చేసేదిగా ఉంటుంది. అలాంటి ఆ నాలుకను మరి స్వాధీనపరచుకోవాలి. నాలుకతో నేను పాపము చేయకుండునట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును అని మాట్లాడుతున్నాడు రాజు అయినటువంటి దావీదు. మన గురించినటువంటి జాగ్రత్త మనకు ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది న్యాయమేనా, సత్యమేనా, మనం మాట్లాడేది ఉప్పు వేసినట్లుగానే ఉంటుందా, దేవుని మహిమపరిచే రీతిలోనే ఉంటుందా, లేకపోతే మన స్వార్థం కోసం, మన యొక్క స్వలాభం కోసం మరి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అదే దావీదు రియలైజ్ అవుతూ ఉన్నాడు. దావీదు తన నాలుక గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. గత వారము చూసాము, తన శరీరంలో ఆరోగ్యం లేదు, ఎముకలలో స్వస్థత లేదు, మరి మన వారి స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, శత్రువులు ఎక్కువైపోయారు. వీటన్నిటికీ కారణం తన పాపమే అంటున్నాడు. పాపమునకు కాంట్రిబ్యూట్ చేసేటువంటి మరి అవయవాల్లో ఒకటి నాలుక. ఆ నాలుక గురించి మరి దావీదు జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. మార్గం, ఈ నాలుక గురించి మరొక మాట చదివితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. నాలుక గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము, జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. మనం మాట్లాడే మాట దాంట్లో నుంచి జీవమైన రావచ్చు, మరణమైన రావచ్చు. అయితే మనము జీవము మరి దాంట్లో నుంచి ప్రొడ్యూస్ చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే ఇక్కడ దావీదు జాగ్రత్త పడతా ఉన్నాడు. నాలుక పాపము, నాలుక నుండి వచ్చే పాపమును ఎలా అయినా కంట్రోల్ చేయాలి, నాలుక ద్వారా ఎటువంటి పాపము రాకూడదు అంటూ నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన మార్గాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుందో మరి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథము
19వ అధ్యాయము 16వ వచనము. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఆజ్ఞను గైకొంటే తను తాను కాపాడుకుంటాడంట. ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతాడంట. అంటే దేవునికి దూరం అయిపోతాడు, మరణం అవుతాడు, దేవునికి దూరం అయిపోతాడు. ఇక్కడ అదే విషయము ఇక్కడ రాజు అయినటువంటి దావీదు జ్ఞాపకం చేసుకుంటూ తనను గురించి తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. సమయం తీసుకుంటా ఉన్నాడు. పరిస్థితులు ఎందుకు ఇలా విషమిస్తూ ఉన్నాయి, నాలో ఏమి సరి చేసుకోవాలి, ఇది ఎక్కడ మొదలైంది, ఏ అతిక్రమము ఏ పాపము పరిస్థితులు విషమించడానికి దారితీసినాయి అని దేవుని ఎదుట తను తాను దేవుని నడిపింపులో పరిశీలన చేసుకుంటా ఉన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. మన మార్గాలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మనల్ని గురించి మనము ఆలోచన చేయాలి. మనము సమయం దొరికిన కొలది ఏమేమో ఆలోచన చేస్తాం, కానీ మన గురించి, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన మాటలు, మన తలంపులు, మన హృదయ స్థితి దేవుని ఎదుట ఎలా ఉన్నది అనేది మనం కానీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే అది మనకు దీవెన. దేవుని నడిపింపులో దేవుడు ఏవైతే వాక్యానుసారంగా లేవో అవి చూపించినప్పుడు, వాటిని సరి చేసుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం. అదే పని దావీదు చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ఏమీ మాట్లాడక మౌననైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. భక్తిహీనుల ముందు, అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వారి ఎదుట మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎంతవరకు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో అవి తెలుసుకొని జాగ్రత్తగా మరి ప్రవర్తించాలి. లేకపోతే అది దేవునికి అవమానం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవునికి అవమానం తెచ్చేటువంటి పరిస్థితిలో మన మాటలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు ఉండకుండా మనం చూసుకోవాలి. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. మాటలాడక మౌనంగా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలో, అవసరమా, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనము ప్రవర్తించినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విషయాలు రియలైజ్ అవ్వాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత క్రింద వచనాల్లో మనం చూసినప్పుడు దావీదు రియలైజ్ అయ్యే విషయం ఏంటంటే తన జీవితమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన జీవము గురించి, జీవితము గురించి, జీవిత యొక్క పరిమాణం గురించి, దాని యొక్క పరిమాణము, అది జీవితం యొక్క విలువ గురించి. ఎంత స్థిరుడైనను, 5వ వచనము చివరి భాగంలో, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడు. అలాగే 6వ వచనంలో మనుషులు వట్టి నీడ వంటి వారు, వట్టి ఊపిరి వంటి వారు, నీడ వంటి వారు. మరి కాబట్టి నా యొక్క దినముల యొక్క పరిమాణం ఎంత, నా ఆయువు ఎంతో అల్పమైనది. 4వ వచనము మధ్య భాగము, నా ఆయువు ఎంతో అల్పమైనది. వట్టి ఊపిరి కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నారు, నీడ వంటి వారై ఉన్నారు. జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. విషమించిన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. ఆరోగ్యం లేదు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, శత్రువులు ఎక్కువైపోయారు, మాట్లాడితే ప్రాబ్లం వస్తూ ఉంది, హృదయంలో వేదన, పాపం ఉన్నది. ఈ పరిస్థితుల్లో జీవితం ఏంటి, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఎంత కాలము, దాని విలువేంటి, ఏమి చేయాలి, దినాలు ఎలా మరి నేను గడపాలి, ఎందుకోసమో దేవుడు ఈ దినాలు ఇచ్చాడు, ఎందుకు దేవుడు మరి జీవిత దినాలు పొడిగిస్తూ ఉన్నాడు అనే ఆలోచన ఇక్కడ చేస్తూ ఉన్నాడు దావీదు. రాజు అయినటువంటి దావీదు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. జీవితంలో మరి స్థిరపడాలని కావచ్చు, డబ్బులు వెంబడి పరిగెత్తే వారి గురించి కావచ్చు, మరి ఏమేమో లోకమును ప్రేమించే వారి గురించి ఆలోచన చేస్తూ మరి ఇవన్నీ వ్యర్థం అన్నట్లుగా మరి దావీదు ధ్యానం చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు
రాబోయే పరిస్థితులు, అసలు ఏమి జరుగుతుంది, దేవుడు ఎందుకు నా జీవిత దినాలు పొడిగిస్తూ ఉన్నాడు, నా గ్రహింపులోకి ఈ సత్యముని తెస్తూ ఉన్నాడు అని మనము ధ్యానం చేయాలి. విషమించిన పరిస్థితుల్లో పట్టించుకోకుండా అవసరాల కోసం ప్రార్థన చేసి అవసరం తీరగానే మరలా లోకంలో సొంత మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు మనకి. అందుకే దేవుడు దావీదు జీవితంలో జరిగినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ. మనము ఎంతసేపు విషమించిన పరిస్థితుల్లో అవసరాలు తీరటం కోసమే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటి యొక్క తర్వాత పరిస్థితి ఏంటి? దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన సమర్థుడు, సర్వశక్తిమంతుడు. ఆయన తగిన కాలములో తగిన రీతిలో ఆయనకంటూ ఒక పద్ధతి ఉంది. ప్రతి అవసరం తీరుస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే లోబడినా లోబడకపోయినా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, దేవుని యందు భయభక్తులుగా కలిగి లేకుండా లోకంలో జీవించేవారు ఎంతోమంది ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అయితే అది మనకు ఆశీర్వాదమా? మన సొంత మార్గాల్లో వెళ్ళటం, అవసరాల కోసం ప్రార్థన చేయటం, ప్రభువు అవసరం తీర్చగానే మన సొంత మార్గాల్లోకి వెళ్ళిపోవడం, అది ఆశీర్వాదకరం కాదు. అందుకే దేవుడు ప్రేమించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, దావీదు ఈ పరిస్థితుల్లో ఏమి ఆలోచన చేస్తున్నాడు, తన పరిస్థితులకు కారణం కనుగొంటూ ఉన్నాడు, పాపమని. ఆ పాపమునకు కాంట్రిబ్యూట్ చేసేటువంటి మరి విషయాలు ఏమున్నాయో మరి పరిశీలన చేస్తూ ఉన్నాడు, రియలైజ్ అవుతూ ఉన్నాడు. అలాగే అసలు జీవితము యొక్క విలువను, జీవితంలో మరి వ్యక్తి యొక్క ఎంత స్థిరుడైనను, వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలు, వాటి యొక్క పరిమాణము, దినముల యొక్క పరిమాణము, ఇవన్నీ ఆలోచన చేస్తున్నాడు. మనం ఆలోచన చేయాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు, రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మనము ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాము. మనల్ని దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. ఏమిటి ఆ ఉద్దేశం? ఆ ఉద్దేశంలో ఆ యొక్క ఆలోచనలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నామా? ఆ మార్గంలోనే మనం నడుచుకుంటూ ఉన్నామా? లేకపోతే మన సొంత మార్గాల్లో వెళుతూ ఉన్నామా? దీని గురించి మనం ఆలోచన చేయాలి. పరిస్థితులు విషమిస్తే ప్రార్థన చేయటము, విడిపింపబడటము, మరలా మన సొంత మార్గాల్లో వెళుతూ ఉంటే అది మనకు ఆశీర్వాదకరం కాదు. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో పంపించాడు ఈ లోకానికి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉన్నది. ఆ విషయం గురించి ఆలోచన చేస్తే ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మన పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నెరవేర్చడం కోసం, సఫలం చేయడం కోసమే మనం ఈ లోకానికి వచ్చాం. అది మనం రియలైజ్ అవ్వాలి. ఇక్కడ దావీదు అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మకు అనుమతించబడిన దినాలు ఎందుకు అనుమతించబడుతూ ఉన్నాయి? ఎందుకు దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు దినాలు? ఏ ఉద్దేశం? ఇక్కడ చూస్తే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మన సొంత మార్గాల్లోకి వెళ్ళటానికి కోసం కాదు దేవుడు మనల్ని సృజించింది. మన సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ చివరికి దేవునికి దూరం అయిపోయే ఆలోచన లేదు దేవునికి. దేవుని ఆలోచనలో నడుచుకొని, దేవుని మార్గాల్లో నడుచుకొని దేవుని యొద్దకు చేరాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కేవలం మనం అవసరాల గురించే, పరిస్థితులు విషమిస్తే దాని గురించే ప్రభు దగ్గర మొరపెట్టి మన మార్గాల గురించి ఆలోచన చేయకుండా, జీవితం విలువ ఎంత పెంచాడో దాని గురించి ఆలోచించకుండా, మన ప్రాణమునకు దేవుడు తన ప్రాణము అడ్డం వేశాడు. మన ప్రాణము యొక్క విలువ పెంచాడు తన ప్రాణము అడ్డం వేసి. ఆ విషయాన్ని మనం గ్రహించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే 7వ వచనంలో 39 కీర్తనలు 39 7వ వచనంలో, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను.
నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నా పాపము, నా దోషము, అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము అని దావీదు ఎంతో రియలైజ్ అవుతూ ఉన్నాడు. దేవుడు తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప చూపిస్తూ ప్రయాణంలో క్షేమము, ఆరోగ్యము, శత్రువుల నుంచి విడుదల, ఎన్నో విషయాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే మన సొంత మార్గాల్లో వెళ్ళటం ఎంతవరకు కరెక్టు? దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు కదా, ఆ ఉద్దేశంలో నేను వెళ్ళొద్దా అని తనలో తాను మాట్లాడుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. అలాగే 10వ వచనంలో, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. ఇక్కడ దోషములను బట్టి మనుషులను గద్దించుచున్నావు, గద్దింపులతో శిక్షించుచున్నావు. ఎందుకు అని అంటే రాబోయే ఉగ్రత నుండి రక్షించడం కోసం. అది రియలైజ్ అవుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు నన్ను గద్దిస్తూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు, ఎందుకు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు అనుమతిస్తూ ఉన్నాడు? అది శరీరంలో అనారోగ్యం కావచ్చు, మరి స్నేహితులు దూరం అయిపోవడం కావచ్చు, బంధువులు దూరం అయిపోవడం కావచ్చు, శత్రువులు ఎక్కువైపోవడం కావచ్చు, మనోవేదన, ఇవన్నీ ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అని అంటే రాబోయే ఉగ్రత నుండి దేవుడు తప్పించే విషయమై ఈ గద్దింపులు, ఈ శిక్ష మరి అనుమతిస్తూ ఉన్నాడు. అది రియలైజ్ అవుతూ ఉన్నాడు. మనము కూడా ఈ ఉదయకాల సమయంలో అది రియలైజ్ అవ్వాలని, మనకెందుకు పరిస్థితులు అనుకూలించట్లేదు, అంతరంగంలో, బయట, బాహ్య జీవితంలో, ఫ్యామిలీ లైఫ్లో, మరి వర్క్ ప్లేస్లో, బిజినెస్లో, వీటన్నిటిలో ఎందుకు అనుకూల పరిస్థితులు లేవు అని అంటే మనం రియలైజ్ అవ్వాలి. ఇక్కడ రాబోయే ఉగ్రత నుండి దేవుడు తప్పించే ఆలోచనలో గద్దింపులు, శిక్ష దావీదు జీవితంలో అనుమతించినట్లే మన జీవితంలో కూడా అనుమతిస్తూ ఉన్నాడు. అది మనం రియలైజ్ అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ తర్వాత యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము అంటూ, మరి నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. ఈ ఉదయకాల సమయంలో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో దేవుడు మనం చాలా విషయాలు రియలైజ్ అవ్వాలని కోరుతా ఉన్నాడు. మన పరిస్థితులు, వాటికి కారణం ఏంటి, అసలు జీవితమును దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఈ పరిస్థితులన్నీ కూడా మనకి నెగిటివ్గా వస్తూ ఉన్నాయి, వీటన్నిటిలో మనం రియలైజ్ అవ్వాలని దేవుడు దావీదును మన ముందు ఉంచి దేవుడు ఎన్నో సత్యాలు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం రియలైజ్ అవుదాం. మనము మనుషులను, పరిస్థితులను, అపవాదిని, తర్వాత దేవుణ్ణి నిందించే ప్రయత్నం చేస్తాం. కానీ మన అంతరంగము పరిశుద్ధాత్మ నడిపింపులో మనం కానీ చూసుకున్నట్లయితే పొరపాటు, తప్పు, పాపము, అతిక్రమము ఇవన్నీ కూడా మనవే, మన సొంత నిర్ణయాలు. దేవుడు ఎక్కడ కూడా ఒత్తిడి చేయడు, ప్రెషర్ చేయడు, ఒత్తిడి చేయడు. మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మన సొంత లాభం కోసము వినియోగించుకుంటూ దేవునికి దూరం అయిపోయాం. అందుకే అనుకూల పరిస్థితులను నుంచి వేరు చేసి విపత్కరమైన పరిస్థితుల చుట్టూ పెట్టాడు. మనం రియలైజ్ అవ్వాలని, ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే ప్రేమతో ఈ గద్దింపులన్నీ. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మరి కోరుతూ ఉండగా మనం దేవుని వైపు చూద్దాము, మనం రియలైజ్ అవుదాము. దావీదు చేసిన ఈ ప్రార్థనలో మనం చేద్దాము. నా వైపు చూడు యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకము, నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము అని ప్రార్థన చేస్తాను. నిజ పశ్చాత్తాపంతో, యథార్థ హృదయంతో దేవుని ఎదుట తగ్గించుకొని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. రాబోయే ఉగ్రత నుండి, అంటే మరణం తర్వాత, భౌతిక సంబంధమైన ఈ మరణం తర్వాత రాబోయే ఉగ్రత నుండి, అంటే దేవునికి దూరం అయిపోయే ఆ రెండవ మరణము నుండి దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈలోక పరిస్థితుల్లో
మరి నెగిటివ్ విషయాలన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడు, సహాయం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ప్రయాణంలో క్షేమం ఇస్తాడు, మరి స్నేహితుల మధ్య బంధువుల మధ్య సంతోషించేటట్లు చేస్తాడు, శత్రువులను దూరం చేస్తాడు, మన పక్షాన నిలబడతాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని యథార్థ హృదయంతో దేవుని ఎదుట మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము ఈ మాటలు యందు లక్ష్యం ఉంచి ముందుకి కొనసాగుదాము. రెండవ సెషన్లోకి వెళ్ళినప్పుడు మనము ఇక్కడ చూస్తున్నాము మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి 20 వచనాలు వరకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగము విత్తువాని ఉపమానము అని మనకు తెలిసిందే. మరొకసారి ఈ యొక్క విత్తువాని ఉపమానములో ఉన్నటువంటి సత్యమును గ్రహించి ఆ ప్రకారము జీవించాలని మనల్ని మనం సరిచేసుకోవాలని దేవుడు కోరుతూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విత్తువాని ఉపమానము గురించి మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల వరకు మరి వ్రాయబడడం జరిగింది. ఇక్కడ మొదటి నుంచి 9 వచనాలు, మొదటి నుంచి 8 వచనాల్లో యేసు ప్రభు ఉపమానం చెప్పారు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిన 3వ వచనము. అయితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినాయి. 4వ వచనంలో కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినాయి. ఆకాశ పక్షులు వచ్చి అవి మృంగివేసినాయి కాబట్టి అవి ఫలించలేదు. 5వ వచనంలో కొన్నేమో రాతి నేలను పడినాయి. అయితే మన్ను లోతుగా ఉండనందున అవి మొలకెత్తలేదు. సూర్యుడు ఉదయించును, తర్వాత అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కాబట్టి అవి ఫలించలేదు. 7వ వచనంలో కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడినాయి. ఆ ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసినాయి కాబట్టి అవి కూడా ఫలించలేదు. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడినాయి. అవి అయితే 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినాయి అని మరి యేసు ప్రభు చెప్పారు. అయితే ఈ పారబుల్ వారికి ఆ ఉపమానము శిష్యులకి అర్థం కాలేదు. ప్రైవేట్గా యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు మరి 14వ వచనం నుంచి వివరిస్తూ ఉన్నారు. విత్తువాడు వాక్యమును విత్తుచూ ఉన్నాడు. దీన్ని స్పిరిచువల్గా అప్లై చేస్తూ వారి యొక్క పరిస్థితులు ఏంటి, మరి ఆత్మీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఫలించుట అంటే ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్తువాడు వాక్యమును విత్తుచూ ఉన్నాడు. త్రోవ ప్రక్క ఉండు వారు ఎవరనగా 15వ వచనము. త్రోవ ప్రక్క ఉండు వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అందుకే వారు ఫలించట్లేదు అని యేసుప్రభు మాట్లాడుతున్నారు. ఫలించుట అంటే దేవుణ్ణి మహిమపరచుట. అదే విషయాన్ని మనం యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఫలించుట అంటే మహిమపరచుట, తండ్రిని మహిమపరచడం. అంటే మనకు జాబ్ రావడం, లేకపోతే బిజినెస్లో మంచి బిజినెస్ అవ్వడం, లేకపోతే గర్భఫలం కానీ, పరిస్థితులన్నీ చక్కగా ఉండటం కానీ, ప్రమోషన్ కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ వాటిల్లో నమ్మకంగా ఉండటం, తగ్గించుకొని దేవుణ్ణే మహిమపరచడం, అది ఫలించటం. ప్రమోషన్ రావడం, లేకపోతే జాబు రావడం, లేకపోతే గర్భఫలము, బిజినెస్ కానీ, మంచి విషయాలు జరగడం, ఇవన్నీ మంచిదే. కానీ వీటిలో నమ్మకంగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచటం, అది ఫలించటం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఆ ఫలించటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఫలించట్లేదు అనే విషయానికి వచ్చినప్పుడు, వాక్యం వింటున్నారు కానీ వాక్యం విన్న వెంటనే సాతాను వచ్చి ఆ విత్తబడిన వాక్యం తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, వాక్యము వినే ముందు మనకు సిద్ధపాటు కావాలి, ఆసక్తితో వాక్యం వినాలి, దాని గురించి ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని దేవునికి అప్పగించుకోవాలి. దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, నేను మీ మాట కొరకు వేచి ఉన్నాను, మీరు ఏమి చెప్తే దానికి లోబడటానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక సిద్ధ మనస్సు, అలాగే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం, పూర్తి అధికారము దేవునికి ఇవ్వడం మనం సిద్ధపరచుకోవాలి. అలా లేకపోతే దేవుడు మాట్లాడతాడు, మరి ఆ వాక్యము విత్తబడుతుంది కానీ అది
సాతాను వెంటనే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గమనిస్తే మనము అజాగ్రత్తగా ఉంటే విత్తబడిన వాక్యము అపవాది తీసుకొని వెళ్ళిపోతుంది. అజాగ్రత్తగా ఉండకుండా ప్రార్థనకి వాక్యము వినేదానికంటే ముందు వాక్యము విన్న తర్వాత మనం ప్రార్థనతో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. లేకపోతే అపవాది విత్తబడిన వాక్యం తీసుకొని వెళ్ళిపోతాడు. తద్వారా ఫలించలేం. మనం చీకట్లో నడుస్తాం. ఇక మనకి గైడెన్స్ ఉండదు. దేవుని మాట వెలుగు మనకి. ప్రతి నిర్ణయంలో, ప్రతి దినం దేవుని మాట వెలుగు. ఆ మాటే లేకపోతే మనం చీకట్లో నడుస్తాం, ఫలించలేం, తండ్రిని మహిమపరచలేం. కాబట్టి యేసు ప్రభు చెప్తా ఉన్నారు, త్రోవ ప్రక్కన ఉండేవారు ఎవరంటే వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతుంది, తద్వారా వారు ఫలించలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు వినేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎంత చక్కగా క్లియర్గా ఉన్నది. మనం చాలాసార్లు సరైన రీతిలో సిద్ధపడక, ప్రార్థనా జీవితం లేక, సమర్పణ లేక, అపవాది విత్తబడిన వాక్యము తీసుకొని వెళ్ళిపోయాడు, విత్తబడిన వాక్యాన్ని అపవాది తీసుకొని వెళ్ళిపోయాడు, తద్వారా మరి నేను విధేయత చూపించలేకపోయాను అని అపవాదిని నిందిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి మనల్ని మనం భద్రపరచుకోవాలి. వాక్యము వినేదానికంటే ముందు మనం సిద్ధపరచుకోవాలి ప్రార్థనాపూర్వకంగా. ఒకవేళ వాక్యము దైవ సేవకుల ద్వారా కావచ్చు, లేకపోతే వాక్యమును చదివేటప్పుడు వాక్యములో నుండి దేవుడు మాట్లాడతాడు. ఆ విషయమై వాక్యము చదివే ముందే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే మనము ఫలిస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాము అప్పుడే. లేకపోతే మనం మహిమపరచలేము. రెండవదిగా చూస్తే 16వ వచనము, మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనము, అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. రెండవది, రాతి నేలను పడినటువంటి విత్తనాలు అవి ఫలించవు. రాతి నేల, హృదయమును కఠినపరుచుకుంటూ ఉంటారు. ఈ లోకము వెంబడి పరిగెత్తుతూ, లోకాన్ని ప్రేమిస్తూ, సొంత మార్గాల్లో వెళుతూ, వాక్యమునకు లోబడకుండా హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు దేవుని వాక్యము ఫలించదు. ఎందుకు అని అంటే వేరు లేనందున ఫలించదు. వేరు లేదు. ఒక చెట్టుకి వేరు చాలా ప్రధానం. చెట్టుకు కావలసినటువంటి ఆహారం అంతా వేరు ద్వారానే వెళ్తుంది. రెండవది, చెట్టు పడిపోకుండా భూమిని గట్టిగా పట్టుకొని ఉండేది వేరు. కాబట్టి వేరు ఎంత బలంగా ఉంటుందో చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది, అంతగా ఫలిస్తుంది. వేరు బలహీనంగా ఉంటే చెట్టు ఆరోగ్యంగా ఉండదు, ఫలించదు. ఇక్కడ ఆత్మీయ జీవితంలో వేరు ఏమిటి అన్నప్పుడు దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమ, అదే వేరు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూసినప్పుడు ప్రేమయందు వేరుపారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుని పట్ల మనకున్న ప్రేమ వేరు. అది ఆత్మీయ, దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఆత్మీయ స్థితి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ దేవుని మూలంగా కలుగుతూ ఉన్నది. దేవుడే మొదటగా మనల్ని ప్రేమించింది. అందుకే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమలో నుండి దేవుని త్యాగం వచ్చింది. అదే విషయాన్ని మనము చూస్తాము. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించాడు మనల్ని తప్పించడం కోసం, రాబోయే ఉగ్రత నుండి తప్పించడం కోసం. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ మనలో వేరుపారితే దాని మీద మన యొక్క ఆత్మీయ స్థితి ఆధారపడి ఉంటుంది. అది ఆ ప్రేమ ఎంత బలంగా ఉంటుందో అంతగా మనము దేవుణ్ణి మహిమపరుస్తాము, ఫలిస్తాము, మహిమపరుస్తాము. ఆ వేరు కానీ బలహీనంగా ఉంటే మనం ఫలించలేము. ఆ విషయం గురించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 39 వరకు పౌలు రాస్తూ ఉన్నాడు. 37వ వచనంలో, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాప నేరదు. ఆ రీతిగా మనలో ప్రేమ అనే వేరు బలంగా ఉంటే అప్పుడు బహుగా ఫలిస్తాం మనం. లేకపోతే మనము ఫలించలేము. దేవుని ప్రేమను గురించి మనము ఆలోచన చేసి మనము ఆ ప్రేమలో ఉండేటట్లు చూసుకోవాలి. అందుకే యోధా రాసినటువంటి పత్రికలో, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండేటట్లు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అనే వేరు బలముగా ఉంటే బహుగా ఫలిస్తాం, అంటే తండ్రిని మహిమపరుస్తాం. అది బలహీనంగా ఉంటే తండ్రిని మహిమపరచలేము. మరొక విషయం చూస్తే 1 యోహాను 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒకవేళ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. మనలో లేకపోతే మనము ఫలించలేము. తండ్రి ప్రేమ మనలో లేకపోతే. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమ అనే వేరు బలముగా ఉన్నదా, ఆరోగ్యముగా ఉన్నదా, లోతుగా ఉన్నదా, ఎంత గట్టిగా ఉంటే అంతగా ఫలించి దేవుణ్ణి మహిమపరుస్తాం. అంతగా ఫలిస్తాము అంటే దేవుణ్ణి మహిమపరుస్తాము. కాబట్టి ఈ విషయంలో మనము ఆలోచన చేయాలి. మూడవదిగా చూసినప్పుడు 18వ వచనము, మార్కు సువార్త 4వ అధ్యాయము 18వ వచనము, ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మరొక విషయం ఏంటంటే, ఎందుకు ఫలించలేకపోవడానికి అంటే దేవుణ్ణి మహిమపరచలేకపోవడానికి కారణం ఏంటంటే ఐహిక విచారాలు, ధనమోసము, ఇతర అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేస్తూ ఉన్నాయి. ఆ వాక్యము ఫలించలేకపోతూ ఉంది.
ఇక్కడ ఐహిక విచారాలు అన్నప్పుడు మన అవసరాల దగ్గర నుంచి మరి శరీరాశ, నేత్రాశ, జీవోపడమం వరకు అవసరాల దగ్గర నుంచి, అవసరాల విషయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నారు? దేని గురించి చింతించొద్దు, మీకు ఏది కావాలి తండ్రి అయిన దేవుడు చూసుకుంటాడు. ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించట్లేదా? అడవి పువ్వులను చూడండి, వాటిని అలంకరించట్లేదా? మీరు చింతించొద్దు, విచారించొద్దు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వాటి గురించి చింతించొద్దు, విచారించొద్దు. ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలుసు. మీ తండ్రి తగిన సమయంలో వాటిని ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి మీరు చింతించొద్దు, విచారించొద్దు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ధనమోసము, ఐహిక విచారాలు, ధనమోసం, ధనం గురించి కూడా ఇక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు మనం చూసినప్పుడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనము విషయంలో ధనం గురించి ఆలోచించి ధనం వెంబడి పరిగెత్తి ధనమే సర్వస్వం అని ఆలోచన చేస్తే తమను తామే పొడుచుకొని విశ్వాసము నుంచి మరి తొలగిపోయారంట. విశ్వాసము నుంచి తొలగిపోయారు. ఐహిక విచారాలు, ధనమోసం, ఇవి మనలో ఉండటం వలన విత్తబడిన వాక్యము అణిచివేయబడుతుంది. కానీ విత్తబడిన వాక్యము ఈ ముండ్ల పొదల్ని అణిచివేయాలి. ఐహిక విచారాలు, ధనమోసము వీటి వెంబడి పరిగెత్తకుండా వాక్యము వీటిని అణిచివేయాల్సింది పోయి ఈ ఐహిక విచారాలు, ధనమోసము ఇవన్నీ కూడా వాక్యమును అణిచివేస్తా ఉంది. అసలు ధనము అంటే ఆత్మీయంగా మనం చూడాలి అంటే అదే అధ్యాయము 6వ అధ్యాయము 19వ వచనము, సత్క్రియలు అను ధనము గలవారు అయి ఉండండి. మీరు సత్క్రియలు అను ధనము గలవారు అయి ఉండండి. ఈ సత్క్రియలు కలిగి ఉండండి. ఇక్కడ 19వ వచనంలో చూస్తే, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ సత్క్రియలు అను ధనము గలవారై ఉండండి. మనము ధనము సర్వస్వం, ధనం మీద ఆధారపడి ధనమే అన్నీ మనకు సహాయం చేస్తుంది, అన్నీ ధనం ద్వారానే, డబ్బుల ద్వారానే మనం సాధించుకుంటామనేటువంటి భ్రమలో ముందుకు కొనసాగుతూ మన సొంత ఆలోచన మార్గాల్లో మనం ముందుకు కొనసాగుతూ దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. దాని విషయమై దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. అలాగే 4వదిగా చూసినప్పుడు 19వ వచనము 20వ వచనము, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పెను. వాక్యము వింటారు, వాక్యము విని దాన్ని అంగీకరించి 30దంతులుగా 60దంతులుగా 100ంతలుగా ఫలిస్తారు. ఇక్కడ మనం చూస్తే నేల ఒకటే, ఇక్కడ నేలంతా ఒకటే, కానీ ఆ ఫలించటం అనేది చూస్తే 30దంతులు 60దంతులు 100ంతలు. ఆ ఫలించటంలో తేడా వస్తూ ఉంది. ఎందుకు అని అంటే వాక్యము విత్తబడేటప్పుడు అందరం వింటాము, కానీ విధేయత చూపించే సమయంలో, దేవునికి సమర్పించుకునే విషయంలో, దేవునికి పూర్తి అధికారం ఇచ్చే విషయంలో, మన మీద మనకున్న అధికారము దేవునికి పూర్తిగా ఇచ్చే విషయంలో డిఫరెంట్గా ఉంటాం మనం. అందుకే కొన్ని 30దంతులు, కొన్ని 60దంతులు, కొన్ని 100ంతలు. అయితే దేవుడు 100ంతలుగా ఫలించాలని కోరుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. మీరు వెళ్ళి ఫలించటానికి ఫలము నిలిచి ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను. 100% మీరు ఫలించాలి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. కానీ మనం
ఆ, 30 60 మనం సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. నూరంతలుగా ఫలించాలి అని ఆలోచన చేయము. ఎందుకు అని అంటే మనము సొంత మార్గాల్లో వెళ్తూ ఉంటాము, సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉంటాము. మన తండ్రి వలె పరిపూర్ణుడుగా అవటానికి మనం ఇష్టపడం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో, మీరు మీ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు అంటే మరి శత్రువులను ప్రేమించినప్పుడు, మరి అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడు అని పైన వచనాల మీద ఉంటుంది. మీ తండ్రి ఎలాగా అందరికీ సహాయం చేస్తూ అందరినీ ప్రేమిస్తాడో అలాగా మీరు పరిపూర్ణులుగా ఉండాలి అని ఇక్కడ కోరబడతా ఉన్నాం మనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. 100% ఫలించాలని, నూరంతలుగా ఫలించాలని, అన్ని విషయాల్లో దేవుని మహిమపరచాలని ఇక్కడ యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ విషయాల్లో మనము రియలైజ్ అవ్వాలని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా త్రోప్రకపడినటువంటి విత్తనాలు ఫలించలేకపోవడానికి కారణం మనల్ని మనం సరి అయిన సిద్ధం చేసుకోకపోవడం, భద్రం చేసుకోకపోవడం, ప్రార్థనతో సమర్పణతో. రెండవది, రాతి నేలలో పడిని వేరు లేదు. రాతి హృదయము కఠినం చేసుకున్నాము, ప్రేమ అనే వేరు లేదు. దాన్ని బట్టి మనం ఫలించలేకపోతూ ఉన్నాము. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, ఐహిక విచారాలు, ధనమోసము, వాటి వలన విత్తబడిన వాక్యము అణిచివేయబడతా ఉంది. అందుకు మనం ఫలించలేకపోతా ఉన్నాము. ఒకవేళ మంచి నేలే దేవుడు వాక్యాన్ని విత్తాడు, కానీ కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం. మనం పర్వాలేదులే, సరిపోతుందిలే అనుకుంటూ ఉన్నాం. ఇది చిన్న ఆజ్ఞ, ఇది పెద్ద ఆజ్ఞ అని కొన్ని విషయాల్లో మనం విధేయత చూపించం. చిన్న ఆజ్ఞ పెద్ద ఆజ్ఞ కాదు, కానీ దేవుడు చెప్పాడా లేదా అనే ఆలోచన మనం చేయాలి. అప్పుడు మాత్రమే నూరంతలుగా ఫలిస్తాం. ఆ రీతిగా మన విషయాలను మనం సరి చేసుకోవాలని, మన ఏరియాస్ సరి చేసుకొని నూరంతలుగా ఫలించాలని అక్కడ ఉన్నటువంటి శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ఉండగా ఆ మాటలు తీసుకొని ముందుకు వెళదాము, లోబడదాము, పూర్తిగా దేవునికి సమర్పించుకొని నూరంతలుగా ఫలించే ప్రయత్నం చేద్దాము, నూరంతలుగా దేవుణ్ణి మహిమపరుద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము ఎక్కడెక్కడ పొరపాటు చేసి మా సొంత మార్గాల్లో వెళుతూ మేము ఫలించలేకుండా ఉన్నామో ఆ విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఈ 4 రకాల విషయాల్లో ప్రభువా మరి మేము దారి తప్పిపోతూ ఉన్నాము. మమ్మల్ని మేము భద్రం చేసుకున్నప్పుడు ఫలిస్తామని, అలాగే ప్రేమ అనే వేరు బలంగా ఉన్నప్పుడు ఫలిస్తామని, అలాగే ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ధనమోసము వాటిని తీసివేసుకున్నప్పుడు మేము ఫలిస్తాము అని, మంచి నేలలో పడినటువంటి విత్తనాలు మరి కాంప్రమైజ్ కాకుండా, ఈ లోక సంబంధమైన విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా, సర్దుకుపోకుండా, పర్వాలేదులే అనుకోకుండా ఉన్నప్పుడు నూరంతలుగా ఫలిస్తామని మీరు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ హెచ్చరికలు తీసుకుంటూ మేము సరి చేసుకొని సరి అయిన సిద్ధపాటుతో మీ కొరకు ఎదురు చూడడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.